సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీలో ఎవరికి బాగా కలిసి వచ్చింది అంటే 2024 ఖచ్చితంగా టీడీపీకి అనుకూల సంవత్సరం అని చెప్పాలి. పెద్దగా ఎక్కడ ప్రతికూలతలు అయితే లేవు. ప్రతికూలతలు వచ్చినా అవి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోలేదు తెలుగుదేశం పార్టీ. ఇందులో ప్రధానంగా అత్యంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు అంటే నారా లోకేష్ పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన గతంలో 2017లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో ప్రజల్లోంచి ఎన్నిక కాబడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ముద్ర అలాగే ఉంది. కానీ ఫస్ట్ టైం ప్రజల్లోంచి, అది కూడా ఆయన ఎంచుకున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించడం అక్కడ. అలాగే 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక అత్యధిక విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. రికార్డు సృష్టించిందని చెప్పాలి. 144 సీట్లలో పోటీకి దిగితే 132 స్థానాల్లో గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 135 సీట్లు గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అలాగే జనసేనకు కూడా కలిసి వచ్చింది. వాళ్ళైతే ఇంకా 100% విన్నింగ్.